హాయ్ మామ. ఈ రీమేక్ సిరీస్లో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియో ఒక తెలుగు స్టార్ మీద ఉంటుంది అని చెప్పాను. అన్నట్టుగానే ఆ తెలుగు స్టార్ హీరో చేసిన రీమేక్ మూవీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎస్, వెంకటేష్ గారు రీమేక్స్ చేశారని మనందరికీ తెలుసు. ఆ లిస్ట్ ఎక్కువే ఉంటుందని కూడా తెలుసు. బట్ కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ డైరెక్ట్ తెలుగు సినిమాలు అనే రేంజ్లోనే ఇంపాక్ట్ అయితే ఇచ్చాయి మామ. బట్ అవి కూడా రీమేక్సే అంటాను నేను. ఇక పాయింట్లోకి వెళ్ళే ముందు, ఆ రీమేక్స్ ఏంటో తెలుసుకునే ముందు, మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంబంధించిన రివ్యూస్, సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా టాపిక్స్ కవర్ చేసాం. చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటున్నాం మామ. అది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, తమ్నైల్ చూశారుగా. ఇక వెంకటేష్ గారు దాదాపుగా గెస్ట్ రోల్స్తో కలుపుకొని 86 సినిమాల్లో అయితే యాక్ట్ చేశారు మామ. ఇక ఆయన ఫస్ట్గా రీమేక్ చేసిన సినిమా భారతంలో అర్జునుడు. ఈ మూవీ హిందీలో సన్నీ డియోల్ గారు హీరోగా వచ్చిన అర్జున్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ త్రిమూర్తులు. ఈ మూవీని హిందీలో అమితాబ్ గారి నసీబ్ మూవీకి రీమేక్గా అయితే తెలుగులో వెంకటేష్ గారు చేశారు మామ. ఇక నెక్స్ట్ రక్త తిలకం. వెంకటేష్ గారు, అమలా గారు యాక్ట్ చేసిన ఈ మూవీ పాయింట్ని బెంగాలీ మూవీ ప్రతీకార్ నుంచి తీసుకున్నారు మామ. ఇక నెక్స్ట్ బ్రహ్మపుత్రుడు. దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్ మూవీ మైకేల్ రాజ్కి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ వారసుడు వచ్చాడు. వెంకటేష్ గారు, సుహాసిని గారు యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ సినిమా తీర్థ కరైనిలే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ టూ టౌన్ రౌడీ. దాసరి గారే మళ్ళీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిందీలో అనిల్ కపూర్ గారి హీరోగా వచ్చిన తేజబ్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ చంటి. వెంకటేష్ గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన చిన్నతంబి మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ చిన్నరాయుడు. బి గోపాల్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్లో విజయకాంత్ గారు యాక్ట్ చేసిన చిన్నగౌండర్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ సుందరకాండ. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో సుందరకాండ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ అనారి. చంటి సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయ్యాక అదే మూవీని హిందీలో కరిష్మా కపూర్ గారితో కలిసి అనారి అని రీమేక్ చేశారు మామ. ఇక నెక్స్ట్ కొండపల్లి రాజా. ఈ మూవీ హిందీలో వచ్చిన ఖుద్ గర్జ్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ అబ్బాయి గారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ యంగ చిన్న రాసా మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ పోకిరి రాజా. ఈ మూవీది ఒక సపరేట్ స్టోరీ అని చెప్పొచ్చు మామ. ఇది హిందీ మూవీ ఆంకెన్కి రీమేక్గా వస్తే, ఆ హిందీ మూవీ కన్నడలో వచ్చిన కిట్టు పుట్టు మూవీని బేస్ చేసుకొని వచ్చింది. ఇక ఆ కన్నడ మూవీ తమిళ్లో వచ్చిన అనుభవి రాజా అనుభవి మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ తక్దీర్ వాలా. ఈ మూవీ హిందీలో వచ్చింది. ఇది తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన యమలీలకి హిందీ రీమేక్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తమిళ్లో వచ్చిన తాయ్ కులమే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ సూర్యవంశం. ఈ మూవీ తమిళ్లో వచ్చిన సూర్యవంశం మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ప్రేమంటే ఇదేరా. ఈ మూవీ రీమేక్ కాదు కానీ డిడిఎల్జే మూవీ నుంచి హెవీగా ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అని డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకైతే గుర్తుంది మామ. ఇక నెక్స్ట్ రాజా. ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో సపరేట్గా చెప్పక్కర్లేదు. ఎప్పటికీ టీవీలో వస్తే అతుక్కొని మరీ చూస్తారు. టీఆర్పీ రేటింగ్లు కొత్త సినిమాలతో సమానంగా వస్తూ ఉంటాయి. అలాంటి ఈ మూవీ తమిళ్లో కార్తిక్ గారు హీరోగా వచ్చిన ఉనై దాత్తిల్ ఎన్ఐ కుడిత్తేన్ మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ సీను. బెచ్చగాడు మూవీ డైరెక్టర్ శశి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారి వైఫ్ ట్వింకిల్ ఖన్నా గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ తమిళ్ మూవీ సొల్లామలేకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ జెమినీ. తెలుగులో ఫ్లాప్ అయిన ఈ మూవీ తమిళ్లో విక్రమ్ గారి బ్లాక్ బస్టర్ మూవీ జెమినీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ వసంతం. ఇది రీమేక్ కాదు కానీ ఇదే మూవీ సేమ్ టైం తమిళ్లో కూడా ప్రియమాన తొలిల్ మూవీతో పాటు ఒకేసారి షూటింగ్ చేసుకొని ఒకే రోజు అయితే రిలీజ్ అయ్యాము 2 చోట్ల. ఇక నెక్స్ట్ ఘర్షణ. గౌతమ్ మేనన్ గారి తెలుగు డెబ్యూ. ఇది తమిళ్లో వచ్చిన కాకా కాకా మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ సంక్రాంతి. ఈ మూవీ కూడా ఇప్పటికీ టీవీలో వస్తే హైయెస్ట్ టీఆర్పీ వస్తూ ఉంటుంది. ఇది తమిళ్లో వచ్చిన ఆనందం మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ కమల్ హాసన్ గారు, వెంకటేష్ గారు కలిసి యాక్ట్ చేసిన మూవీ ఈనాడు. ఈ మూవీ హిందీ మూవీ వెడ్నెస్డేకి రీమేక్గా అయితే వచ్చింది మామ. నెక్స్ట్ నాగవల్లి. చంద్రముఖి సీక్వెల్ అయిన ఈ మూవీ కన్నడ మూవీ ఆప్తరక్షకకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ బాడీగార్డ్. వెంకటేష్ గారు, త్రిష గారు యాక్ట్ చేసిన ఈ మూవీ మలయాళం మూవీ బాడీగార్డ్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మసాలా. రామ్ గారు, వెంకటేష్ గారు కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీ మూవీ బోల్ బచ్చన్కి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ దృశ్యం. ఇది ఒక సెన్సేషన్. ఎన్ని భాషల్లో రీమేక్ అయినా బ్లాక్ బస్టరే అయ్యింది. అలాంటి ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీ హిట్ దృశ్యంకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ గోపాల. పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం వెంకటేష్ గారు కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ హిందీలో వచ్చిన ఓమేగాడ్కి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ గురు. సుధా కొంగర గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్ అయితే అయింది. ఇది తమిళ్ మూవీ ఇరుది సుట్రుకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ నారప్ప. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇది తమిళ్ అసురన్కి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ దృశ్యం 2.
దృశ్యం ఫ్రాంచైజీలో వచ్చిన ఈ మూవీ మలయాళం సీక్వెల్ అని చెప్పొచ్చు. ఓటీటీలో రిలీజ్ అయింది, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుందాం. ఇక నెక్స్ట్ ఓరిదేవుడా. ఇందులో వెంకటేష్ గారు గాడ్ క్యారెక్టర్ చేశారు. మూవీ ఓమైక్ అడుగులోకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ కిసికా బాయ్ కిసికా జాన్. సల్మాన్ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేశారు. ఇది తమిళ మూవీ వేరంకి రీమేక్గా అయితే వచ్చింది. ఇలా మొత్తం 86 సినిమాల్లో 32 వరకు రీమేక్స్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ జనరేషన్ వాళ్ళు రీమేక్స్ చేసిన వాళ్ళని ఊరికనే ట్రోల్ చేస్తూ ఉంటారు మామ. కానీ వెంకటేష్ గారిని దానికి ఎగ్జామ్షన్ అని చెప్పొచ్చు. దానికి మెయిన్ రీజన్ ఆయన ప్రతి రీమేక్ ఒరిజినల్ కన్నా బాగుండడమే అని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే వెంకటేష్ గారి రీమేక్స్కి ఆల్మోస్ట్ హిట్ పర్సెంటేజ్ ఎక్కువ అని చెప్తాను మామ. ఇలా స్ట్రైట్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్, రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టిన వెంకటేష్ గారు నెక్స్ట్ కూడా మంచి లైనప్తో మన ముందుకు వస్తున్నారు. ఆయన ఎప్పటికీ అలా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మలయాళంలో ఒక స్టార్ హీరో మీద ఈ రీమేక్ సిరీస్ ఉండబోతుంది మామ. ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అది కరెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లు డిస్ప్లే చేస్తాను, మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ మామ.